ఒక ప్రాజెక్ట్ రెరా వచ్చింది అంటే నేను గుండెల మీద చేసుకుని పడుకోవచ్చా, రిస్క్ ఉంటుందా? పడుకోలేరండి. ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఏమన్నా జరగవచ్చు. రీసెంట్గా కోవిడ్లో ఏం చేశారు తెలుసు కదా మీకు. కోవిడ్లో ఒక 1 year పాటు ఆల్మోస్ట్ వర్క్ స్టాల్ అయిపోయినాయి, లేబర్ ఫోర్స్ లేకపోవడం వల్ల. ఫోర్స్ మెజూర్ అని ఒక కండిషన్ ఉంటుంది. దానిలో ఏంటంటే ఏదన్నా ఒక స్పెషల్ కేసులో ప్రాజెక్ట్ మీరు ఏదైతే డెడ్ లైన్ ఇస్తారో బిగినింగ్లో ఒక 5 yearsలో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తామని, మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎర్త్ కేక్ అవ్వచ్చు, అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు రెరాకి యాక్చువల్గా బిల్డర్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ ఫర్ ద టైం లైన్, ఫినిషింగ్ టైం లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది మళ్ళీ సేమ్ అది కమిటీ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఒక 6 months 1 year ఎక్స్టెన్షన్ టైం ఇస్తారు. అది రియల్ ప్రాబ్లం అయితే. ఒకవేళ అలా కాదు అంటే డెఫినెట్గా ఫైన్స్ అనేవి వస్తాయి. సో ఇట్లాంటి జరగవచ్చు. అంటే కస్టమరు రెరా ఉన్న ప్రాజెక్ట్లోనే కొనుక్కున్నాను కాబట్టి నాకు రిస్క్ లేదు అనుకోవడానికి అయితే లేదు. కొద్ది వరకు రిస్క్ లేదు అనుకోవచ్చు అండి, కానీ బిల్డర్ కట్టకపోతే ఏం చేస్తాము? బిల్డర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుండకపోవచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్లు బాగా పెరిగి కట్టలేకపోవచ్చు, ఆర్ వేరియస్ జరగవచ్చు, ఆగని లేదు. కానీ రెరా అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డర్ కట్టలేకపోతే ఇంకో బిల్డర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మొత్తం. ఒక ప్రాజెక్ట్ వాల్యూలో బిల్డర్ ఖచ్చితంగా రెరా దగ్గర ఇంత అమౌంట్ డిపాజిట్ చేయాలి అనేది ఏదో ఉంది అన్నారు, అదేంటది? డిపాజిట్ ఏం లేదండి, ఇదే నేను చెప్పాను కదా, ఎస్క్రో అకౌంట్లో మీరు వచ్చిన కస్టమర్ మనీ అంతా అక్కడ ఆ అకౌంట్లో వచ్చిన తర్వాత దానిలో 70% ఓన్లీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి మాత్రమే పే చేయాలి. ఎలాంటి డిపాజిట్ ఏం లేదు. రెరా దగ్గర డిపాజిట్ చేయాల్సింది బిల్డర్కి ఏముండదు.